వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా హాజరు కావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కాలేజ్ సర్కిల్లో కేక్ కట్ చేసుకోవడంతో పాటు అన్ని మండలాల్లో సంబంధించిన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటితో పాటు మన సమన్వయకర్త మక్బుల్ గారి మన పార్టీ ఆఫీస్లో కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాతనే రెండు భాగాలుగా చేయొచ్చు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వరకు సంక్షేమ పథకాలు ఏది ప్రవేశపెట్టినా కూడా ప్రజల్లోకి 20 పైసలు మాత్రమే పోయేది రూపాయల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అన్నానాయ పైసా కూడా ఎటువంటి కరప్షన్ లేకుండా ప్రజలకు జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు సంబంధించిన విషయంలో అయితే ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి క్రమం తప్పకుండా ఖచ్చితంగా రైతులకు పే చేసేయడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించే వ్యక్తి. అదేవిధంగా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 1000 వ్యాధులు ఉంటే వాటిని 3750 వ్యాధులకు పెంచి ఆరోగ్యశ్రీ ద్వారా ఎటువంటి వ్యాధి అయినా ఆపరేషన్ చేయించుకోవచ్చు 25 లక్షల రూపాయలకని పేదవాడికి సౌకర్యం కల్పించిన ఏకైక సంకల్పం కలిగిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మొత్తం కార్పొరేట్ స్కూల్స్లో ఉండేటువంటి మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి, ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఉన్నత స్థానానికి ఎదగాలని ఏకైక లక్ష్యంతో మరి చిన్నపిల్లల దగ్గర నుంచి భవిష్యత్తును ఆలోచించిన భవిష్యత్తు నేత ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్తో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పేదవాళ్ళని అందరినీ కూడా ఇంజనీరింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చి 2 రాష్ట్రాల్లో లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించి ఈరోజు దాన్ని కొనసాగింపు చర్యగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫీజు రియంబర్స్మెంట్ను కొనసాగిస్తే ఈ రోజున్న ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరియు సంక్షేమ పథకాలు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి గ్రామ స్థాయిలోనే ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు గురి కాకుండా గ్రామ స్థాయిలో ఏ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి అందజేసిన ఘనత ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప నేత జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ చూస్తే మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా ఇంతకుముందే మన కుప్పగారు గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వారంతా ఏరే దగ్గర ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళంతా ఈరోజు ప్రాణాలైనా దారపోసేదానికి సిద్ధంగా ఉండారని సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా వైనాట్ 175 ఏదైతే మన నాయకుడు చెప్పాడో అది నెక్స్ట్ జరిగే జమిలీ ఎలక్షన్లు కావచ్చు లేదా 2029లో ఖచ్చితంగా కళను సాకారం చేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న కదిరి నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.